పీపీపీకి ఇవ్వటం వల్లే జనాలకి మంచి వైద్యం అందిద్ది, ఫ్రీగా మెడికల్ సీట్లు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని చంద్రబాబు గారు చెప్తున్నారండి. పీపీపీ ఇస్తే నిరుపేదలు నష్టపోతారండి, నిరుపేదలు నష్టపోతారు పీపీపీకి ఇస్తే. అదే గవర్నమెంట్ కాలేజ్ అయితే 20-30 వేల రూపాయలతో ఇక్కడ ఫీజు కట్టుకొని చదువుకోగలం. అదే పీపీకి ఇచ్చినట్టయితే 75 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు కట్టాలి. అంత స్తోమత మా ఏరియా వరకు లేదు, మేమంతా నిరుపేదలమే. కాబట్టి మాకు ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలి. ఏ పార్టీ వరకైనా ఏ ప్రభుత్వం ఉన్నా మేము విన్నవించుకునేది ఒకటే, ఇక్కడ మాకు మెడికల్ కాలేజీ కావాలి, మా ప్రాంత అభివృద్ధి కావాలి. ఇదే మా జయం. ఇప్పుడు వరకు ఇక్కడ లేదు మెడికల్ కాలేజ్, ఇప్పుడే జరుగుతూ ఉంది. దీనివల్ల ఉపయోగం ఉందంట ఈ ప్రాంత వాసులకి? ఉందండి. కారణం ఏంటంటే ఇక్కడ నుండి నర్సీపట్నం నుండి విశాఖపట్నం వెళ్ళడానికి 110 కిలోమీటర్లు అండి. ఆ 110 కిలోమీటర్లలో ప్రాణాలు ఎంతోమంది కోల్పోతున్నారండి మధ్యదారిలో. ఇక్కడ మెడికల్ కాలేజీ ఉన్నందువల్ల నిరుపేదలు ఎక్కడి నుంచో మైదాన ప్రాంతాల నుండి వచ్చి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో ఉండి అక్కడ నుండి ప్రాణం కోసం అక్కడికి వచ్చినట్టయితే అక్కడి నుండి వైజాగ్ సిఫార్సు చేస్తున్నారండి ఆ హాస్పిటల్ నుండి. ఈ మధ్యదారిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారండి పేదలమే. అలాంటి నిరుపేదలకి ఇది దేవాలయం అండి. ఈ మెడికల్ కాలేజీ ఉండడం మా ప్రాంతానికి మంచి జరుగుతుందని మేము ఆశిస్తూ ఇక్కడ మెడికల్ కాలేజీ నిర్మించాలని ప్రభుత్వం వారిని ఆశిస్తున్నామండి. కొంతమంది ఏంటి ఏం కట్టలేదు అని కొన్ని ఇనప సభలు తుప్పుపట్టిని చూపిస్తా ఉన్నారు మీడియాలో. అది దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కిట్టని వారు అంటారండి. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, పబ్లిక్గా మీరే చూస్తున్నారు కాబట్టి మీరే మీ మీడియా ద్వారా మీరు ఈ ప్రాంతాన్ని ఏం చేయాలనేది మీరే చూపించండి మీ మీడియా ద్వారా. ఇక్కడ వరకు కట్టిన నిర్మాణాలు జగన్ కట్టినాయా లేదా కూటమి వచ్చినాక ఏమైనా పనిచేసిందా? జగన్మోహన్ రెడ్డి గారు కట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారే కట్టారు. రాష్ట్రంలో 17 కాలేజీలు తెచ్చారు. ఆ 17 కాలేజీల్లో 5 కాలేజీలు పూర్తయ్యాయి అన్నారు. మిగతా పెండింగ్ ఉన్న 12 కాలేజీల్లో మా నర్సీపట్నం ఒకటండి. మా నర్సీపట్నం ఈ మైదాన ప్రాంతంలో మా నర్సీపట్నం నిరుపేదలకి ఇది దేవాలయం లాంటిది. కాబట్టి ఏ ప్రభుత్వం వారైనా సరే, ప్రభుత్వం ఏదైనా సరే మాకు ఇక్కడ మెడికల్ కాలేజీ నిర్మించి మా పేదలను ఆదుకుంటారని ఆశిస్తున్నాం. పీపీపీకి ఇవ్వడానికి ఎందుకని వ్యతిరేకం మీరు? పీపీపీకి వ్యతిరేకం అంటే సార్, ప్రభుత్వం అయితే 25-30 వేలతో ఫీజు కట్టుకొని ఇక్కడ జాయిన్ అయ్యి డాక్టరు ఇంజనీరో చదువుతాడండి. అదే ప్రైవేట్ కాలేజీకి అయితే 75 లక్షల నుండి 1 కోటి రూపాయలు ఎక్కడ కట్టగలమండి మేము? 1 కోటి రూపాయలు కడితే కానీ మెడికల్ సీట్ రాదు ప్రైవేట్. మరి పీపీకి ఇచ్చినట్టయితే అతను ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాకు ఫ్రీగా సీట్ ఇవ్వడు కదా మా పిల్లలకి. అదేనండి మా బాధ. వైద్యం కూడా చాలా తక్కువ ధరకే అందిద్ది అని అంటారండి పీపీపీకి ఇస్తే, నిజమేనది? ఎక్కడ ఇస్తారండి? ప్రభుత్వమే అందించని ఫ్రీ హాస్పిటల్ పీపీపీకి ఇస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి ఫ్రీగా ఎలాగేస్తాడండి వైద్యం? ఎలాగిస్తాడని చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం ఫ్రీగా హాస్పిటల్ పెట్టి మందులు ఇస్తుంది. అలాగే పీపీపీ పెట్టి అతను 100 కోట్లు ఖర్చు పెట్టి ఫ్రీగా వైద్యం ఎలా చేస్తాడని ప్రజలు నమ్ముతారు అనుకున్నారండి? డబ్బులు ఏమన్నారంటే మరి ఇప్పుడు దేవాలయం ఇది ప్రాణదానం అండి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ ప్రాణం తిరిగి రాదు. అలాంటి ప్రాణం పోతే కోట్లు ఎందుకండి? ముఖ్యమైనది మెడికల్ కాలేజీ. ఆ మెడికల్ కాలేజీని కట్టమనండి, కొంతమందికి ప్రాణదానం చేయమనండి ఉన్న ప్రభుత్వం వారిని.